రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ రోజు ఒక బీచ్లో, బహుశా అది మద్రాసులోని మెరీనా బీచో ఏదో అనుకుంటా, అక్కడ ఒక పెద్ద ఆయన, అంటే 60 సంవత్సరాల వరకు ఉంటాడేమో ఆ పెద్ద ఆయన. ఆయన రోజు బీచ్కి వస్తాడట, మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా ఆ బీచ్ మీద ఇట్లా పరుచుకొని పడుకుంటాడు. ఇక రోజు వస్తాడు. ఈ విషయాన్ని ఆ బీచ్లో ఒక వ్యాపారవేత్త చూస్తాడు ఎప్పటికీ, అంటే దాని పక్కకే ఉంటాడేమో, ఆయనే చూస్తాడట రోజు. అరే ఈయన రోజు వచ్చి ఇక్కడ పడుకుంటాడు ఇట్లా, ఏంది ఈ మనిషి అని ఉండబట్టలేక దగ్గర పోయి, ఏందయ్యా ఇక రోజు ఇదే పనా పడుకోడు, ఇక మరి మిగతా వాళ్ళంతా పని చేసుకుంటారు, నువ్వు కూడా ఏదైనా పని చేసుకొని మంచిగా బతకొచ్చు కదా అని అంటాడట. అంటే ఆ పని చేస్తే ఏమొస్తుందట అని ఆయన అంటాడు, ఏది బీచ్లో పడుకున్న మనిషి అంటాడు. అంటే అప్పుడు ఈ వ్యాపారవేత్త ఏమంటాడంటే, పని చేస్తే డబ్బులు వస్తాయ్యా మంచిగా అని అంటాడట. ఆ డబ్బులు వస్తే మరి ఏంటట, డబ్బులు వస్తే ఏం జరుగుతుందట అని ఆ పెద్ద మనిషి అంటాడు. డబ్బులు వస్తే మంచిగా సౌకర్యాలు పొందవచ్చు కదా అంటాడట. సౌకర్యాలు పొందితే ఏం జరుగుతుందట, ఏమొస్తుందట అని మళ్ళీ అడుగుతాడు ఆయన. అంటే సౌకర్యాలు పొందితే నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఇంట్లో నిమ్మలంగా పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, ఏం పని చేయకుండా నిమ్మలంగా ఉండొచ్చు కదా అంటాడట. మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ప్రశాంతంగా నిమ్మలంగా ఈ బీచ్లో హ్యాపీగా పడుకున్నా కదా, మళ్ళీ నాకు ఇంతకన్నా ప్రశాంతత ఎక్కడ దొరకది అని ఆ పెద్ద ఆయన అంటాడు, బీచ్లో పడుకున్న పెద్ద ఆయన. అప్పుడు ఈ వ్యాపారవేత్త, అయ్యో వీడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు అని పక్వంతో చెప్పుకుంటూ పోతాంటే, ఆ పక్కోడు అన్నాడట, సార్ మీరు ఆయనను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు సార్, ఆయన సామాన్యుడు కాదు, ఆయన కుబేరుడు సార్, కొన్ని కోట్ల ఆస్తులకు యజమాని. అయితే ఆ డబ్బు, ఆ హోదా అవన్నీ ఆయనకు ప్రశాంతతను ఇవ్వలేదు సార్, వాటన్నింటినీ వదిలిపెట్టి ఆ డబ్బులన్నింటినీ ఒక ట్రస్టీకి చేశాడు. అక్కడ కనిపించే ఆ పెద్ద భవనము, వృద్ధాశ్రమము ఈయనదే సార్, వృద్ధుల కోసం పెట్టిండు. దాంట్లో 200-300 మంది వృద్ధులు ఉంటారు, వాళ్ళందరినీ ఫ్రెండ్లీగా మంచిగా స్నేహంగా అందరితోటి కలిసి ఉంటూ అందరితోటి కలిసి భోజనాలు చేస్తాడు. వాళ్ళ ముఖాలలో ఆయన ఆనందం, వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూసి ఈయన చాలా ఆనందపడతాడు సార్, అంత గొప్పోడు సార్ ఆయనే. డబ్బులలో సంతోషం ఉండదు అని వదిలిపెట్టిండు సార్ డబ్బులన్నింటినీ. ఇట్లయితేనే సంతోషము, ఇట్లా సేవలోనే ఎంతో సంతోషం ఉంటుందని ఆయన ఇట్లా సేవ చేస్తున్నాడు సార్ సమాజానికి, అది ఆయన గొప్పతనం. అంటే అప్పుడు ఆ వ్యాపారవేత్త వచ్చి, నాది తప్పైంది క్షమించండి, నేను తెలియకన్నా అంటే అప్పుడు నవ్వుతాడట, ఓకే తెలియదు కదా, ఇక ఎవరైనా అంటారు, నీలాంటి వాళ్ళు చాలామంది అన్నారు అని చెప్తాడు. ఇక ఆ అబ్బాయి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఎవరైనా చూడండి, డబ్బులలో ఆనందమే ఉంటుంది, డబ్బే ఆనందం. అంటే డబ్బు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎంతమంది ఆనందంగా ఉన్నారు? చాలామంది ఆనందంగా లేని వాళ్ళలో మనం ర్యాంకులు వేస్తే వాళ్ళదే ఉంటుంది. డబ్బున్న వాళ్ళు ఎక్కువగా ఆనందం ఎవరు ఎక్కువగా ఉండరు. అందుకే మనకున్న దాంట్లో మనం ఇతరుల కోసం కొంతైనా సహాయం చేస్తూ వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూస్తే మనకు కూడా ఎంతో ఆనందం, నా వల్ల వాడు బ్రతుకుతున్నాడు, నా వల్ల వానికి కొన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి, వాళ్ళు తృప్తిగా అనిపిస్తుంది కదా, ఎంత బాగా అనిపిస్తుంది. మొత్తం డబ్బులు కూడా పెడితే అది అదే పని దురాశ కింద పడిపోతాయి, మన పీస్ ఆఫ్ మైండే ఉండదుగా. అందుకే మీకు డబ్బు ఉండాలి కొంతవరకు, పరిమితికి మించితే ఇలా సహాయాలు చేస్తారని, సహాయం చేసి వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూస్తారని, మీరు కూడా ఆనందంగా ఉంటారని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.